దీంట్లో స్వల్పకాలిక రకాలంటే చెరుకు సాధారణంగా 10 నెలల కాల పరిమితి కలిగినవి. మనం ఇటీవల కాలంలోని 2, 3 రకాలు విడుదల చేయడం కూడా జరిగింది. పురాతనంగా ఇంతకుముందు ఈ విశ్వామిత్ర అనే రకాన్ని బాగా కల్టివేట్ చేసేవాళ్ళు. అది చాలా ఒక 20 సంవత్సరాల పైన అయింది. అందుకని దాని స్థానంలోని దానికి మించి దిగుబడి ఇవ్వడానికి మనం 2 రకాలు కూడా విడుదల చేయడం జరిగింది. ఏంటంటే ఇది 2012 319 దీన్ని అరుంధతి అనే పేరుతో విడుదల చేయడం జరిగింది. అయితే దిగుబడి విషయానికి వస్తే కనుక మనకి 125 టన్నులు హెక్టార్కి దిగుబడి ఇస్తుంది. ఎకరానికి చూసుకున్నట్లయితే కనుక 40 నుంచి 50 టన్నులు పైనే వస్తుంది. మంచి పచ్చిరొట్ట ఎరువులు అవన్నీ వేసి మంచి యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే కనుక ఇది మనం ఇక్కడ అనుకున్న 125 టన్నులే కాదు, దీనికి మించి దిగుబడి ఇవ్వడానికి ఆస్కారము ఉందన్నమాట. 9% పంచదార ఉంటుంది. ఈ పంచదార దిగుబడి చూసుకున్నట్లయితే హెక్టార్కి 16.5 టన్నులు పంచదార దిగుబడి ఇస్తుంది. బెల్లం చేసుకునే రైతులకు కూడా అనువైన రకం. బెల్లం చేసుకునే వాళ్ళకి 14.5 టన్నులు హెక్టార్కి 14 టన్నులు బెల్లం దిగుబడి కూడా ఇస్తుంది. కుళ్ళు తెగుల్ని ఇది చాలా సమర్థవంతంగా తట్టుకుంటుంది. కార్సీకి అత్యంత అనువైన రకం. కార్సీలో మనకి ఇప్పుడు ఇందులో పిలకలు ఏంటంటే దీనికి ముందు విడుదల చేసిన రకాల్లోని కర్ర మధ్యస్థంగా ఉంటుంది. దీంట్లో కర్ర కొంచెము సన్నగా ఉంటుంది. కానీ ఆ సన్నగా ఉన్న వారం అంతా కూడా నెంబర్ ఆఫ్ టిల్లర్స్ పిలకలు చాలా ఎక్కువగా పెట్టడం వల్ల అది కాంపెన్సేట్ అయిపోయి దిగుబడులు కూడా చాలా బాగా రావడానికి అవకాశం ఉంది. దీంట్లోని మొక్క తోటలో ఉన్న దానికంటే డబల్ టిల్లర్స్ వస్తాయన్నమాట. ఇక్కడ మనం చూడొచ్చు ఇది 3వ కార్సి. రైతులు సాధారణంగా 2, 3 కార్సిలకి వెళ్తుంటారు. అయితే ఇది 3వ కార్సి. ఇక్కడ మనం ఎన్ని పిలకలు పెట్టింది, పెట్టిన పిలకలు కూడా ఎంత ఎంత బాగున్నాయి అనేది ఇక్కడ మనం చూడొచ్చు. కాబట్టి రటూన్ చేసుకునే రైతులు చక్కగా దీన్ని 3, 4 ఇంకా మించి కూడా రటూన్కి వెళ్ళదలుచుకుంటే కూడా దీన్ని కంటిన్యూ చేసుకో. ఈ రకము ఇటీవల కాలంలో 2, 3 సంవత్సరాల నుంచి కూడా రైతులకు ఇవ్వడం జరుగుతుంది. రైతులు కూడా ఈ రకాన్ని పండించి చాలా సాటిస్ఫాక్టరీగానే ఉన్నారు. వాళ్ళ దగ్గర కూడా మంచి దిగుబడులు వస్తున్నాయని వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇతనము ఈ సంవత్సరం కూడా మనము షుగర్ ఫ్యాక్టరీలకు ఇచ్చాము, రైతులకు ఇచ్చాము. అయితే దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో మనము రైతుల మాటల ద్వారానే విని తెలుసుకుందాం. నేను షుగర్ ఫ్యాక్టరీ సీడీఓగా పనిచేస్తున్నాను. నా పేరు రామం. మనకి ఈ ఫ్యాక్టరీ పరిధిలో రకాలు డెవలప్ చేయడానికి మేము అనకాపల్లి ఆర్ఆర్ఎస్ నుంచి ఎక్కువగా రకాలు తీసుకొస్తా ఉంటాం. అరుంధతి అనే రకం 2012 319 ఆ రకాన్ని మేము ముందుగా కనిశెట్టి రామారావు మా ఫీల్డ్ మ్యాన్ పొలంలో వేయడం జరిగింది. మనకి ఇది ఎరకులతేని తట్టుకుంటుంది. ఎరకులతేని తట్టుకోవడమే కాకుండా కార్సికి బాగా అనుకూలమైన రకం ఇది. కర్ర మధ్యస్థంగా ఉన్నప్పటికీ కూడా ఏంటంటే ఎక్కువగా మనకి ఈ పిలకలు పెట్టడం వల్ల దాన్ని ఈ ప్రాంతానికి కొద్దిగా అనుకూలమైన రకంగా మాకు ఈ రైతులు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రకాన్ని మేము ఇంకా ముందు మేము డెవలప్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. శ్రీనివాసరావు, మాది గోవాడ గ్రామం. నేను గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి మెంబర్ని. దానిలో భాగంగా వాళ్ళు అనకాపల్లి ఆర్ఆర్ఎస్ దగ్గర సీడ్ సప్లై నిమిత్తం అరుంధతి తీసుకొని మా జుత్తాడు ఫీల్డ్ మ్యాన్ అయినటువంటి కనిశెట్టి రామారావు గారు మొదటి దాన్ని తీసుకొచ్చారు. వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకొచ్చి దాన్ని ఇక్కడ ప్లాంటేషన్ చేశాను. చేసిన తర్వాత ప్లాంటేషన్ బాగానే అయింది. రిటర్న్ కూడా ఒక మొక్క దగ్గర 4-5 పిలకలు రావడం వల్ల రైతుకి అనుగుణంగా ఉంది. దీన్ని రైతుకి లాభదాయకంగా ఉంటుందని నేను సప్పగట్టి రాజు, పెండపల్లి గ్రామం, సోడవరం మండలం. అదే నేను గత 20 సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్నాను. చెరుకు బాగా ఉత్పత్తి చేసేవాడిని. ఇప్పుడు మనగా కొత్త రంగం కావాలని మాకు బాగా ఉత్సాహపడి అనకాపల్లి ఆర్ఎస్ క్యాంప్కి వెళ్ళి కొత్త రంగం మాకు కావాలని అడిగితే ఒక అరుంధతి అని కొత్త రంగం ఇచ్చారు. ఇచ్చాక ఒక అరెకరా పొలం వేసాను. ఎకరా పొలం 20 టన్నులు దిగుబడి వచ్చింది. దిగుబడి వచ్చాక అదే కార్సి పొలం, కార్సి బాగానే ఉంటుంది. ఎర్రకుళ్ళు తెగులు రాలేదు. పిలకలు బాగా దిగుబడి వస్తున్నాయి. మరి ఎర్రకుళ్ళు తెగులు అంటూ రాలేదు. నా పేరు కాండ్రేగుల ఆదినారాయణ, మూలపేట గ్రామం, మునగపాక మండలం. నేను గత 30 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. అందులోనూ చెరుకు పంటలో కూడా మంచి అనుభవం కలిగి ఉన్నాను. మేము బెల్లమే పండిస్తాము. ఫ్యాక్టరీకి అన్నది పంపించడం అన్నది జరగట్లేదు. బ్రీడింగ్స్ అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి 2022లో 319 అరుంధతి అన్న వెరైటీని రిలీజ్ కాకముందే మాకు కొద్దిగా ఇవ్వడం జరిగింది, ఒక పావు టన్ వరకును. అది డెవలప్ చేసి మిగతా రైతులకు కూడా నేను ఇవ్వడం జరిగింది. అందరు రైతులు దాన్ని పంచదార శాతం, బెల్లం కూడా బాగుందని, అన్ని రకాలుగా ఆ వెరైటీని కార్చి తోట కూడా పండిస్తే పిలకలు పెట్టడం,
దిగుబడి పరంగా అన్ని రకాలుగా బాగుంది. దాన్నే ఎక్కువ డెవలప్ చేసి మా ప్రాంతంలో ఆ చక్కెరని ఆ చెరుకుని పండించి బాగా డెవలప్ చేసుకొని అందరూ ఆనందంగా ఉండడం జరుగుతుంది. డాక్టర్ డి ఉమామహేశ్వరరావు అండి. నేను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అనకాపల్లిలో సీనియర్ శాస్త్రవేత్తగా విస్తరణ విభాగంలో పనిచేస్తున్నాను. నేను గత కొన్ని సంవత్సరాల నుండి రైతుల తాలూకా అభిప్రాయాల మేరకు మంచి రకాన్ని వాళ్ళకి పరిచయం చేయమని చెప్పేసి కోరడం జరుగుతుంది. ఇందులో భాగంగా మనం బ్రీడింగ్ విభాగం నుండి ఇటీవల విడుదల చేసిన 2012 319 రకాన్ని, అంటే అరుంధతి అనే రకం పేరుతో ఈ రకాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇది స్వల్పకాలిక రకము. ఈ రకము చాలా విషయాల్లో రైతులకు ప్రత్యామ్నాయంగా ఉంటుందని చెప్పేసి ఉద్దేశంతో రైతులకి అందజేయడం జరిగింది. ముఖ్యంగా చోడవరం షుగర్ ఫ్యాక్టరీ తరఫున, అలాగే మన దత్తత గ్రామం తరఫున, అలాగే మిగతా రైతులకి, అంటే మన దత్తత గ్రామం మూలపేట, మునగపాక మండలంలోను, చోడవరం షుగర్ ఫ్యాక్టరీ తరఫున కొత్తపేట, చోడవరం మండలము, అలాగే మన దేవరాపల్లి, కేకోటపాడు మండలాల్లోను, అలాగే వడ్డాది విలేజ్ చోడవరం మండలం, ఇలాగ 10 గ్రామాల్లో కూడా ఈ రకాన్ని కొద్ది మొత్తంలో రైతులకు అందజేయడం జరిగింది. రైతులు దీన్ని గత 2 సంవత్సరాల నుండి పండిస్తున్నారు. వారి తాలూకా అభిప్రాయాల ప్రకారం కూడా ఈ రకం రైతులకు చాలా అనుకూలంగా ఉంది. స్వల్పకాలిక రకము, కార్షిక్ కూడా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా గ్రామ స్థాయిలో కూడా ఇది 40-45 టన్నుల దిగుబడి కూడా అందజేస్తుంది. దీంతోపాటు మరీ ముఖ్యంగా ఏంటంటే దీంట్లో పిలక శాతం బాగుండడం వల్ల ఈ తాలూకా కేను సన్నగా ఉన్నప్పటికీ కూడా ఎక్కువ పిలకలు పెట్టడం వల్ల వాళ్ళకి అనుకున్న దిగుబడి వస్తున్న కారణంగా, మరియు బెల్లం చేసుకోవడానికి అనుకూలంగా ఉంది, మరియు చీడపీడలు కూడా తట్టుకుంటుంది. కాబట్టి ఈ రకాన్ని రైతులు ఎక్కువగా అనుకూలంగా చేస్తున్నారు. దీన్ని కూడా బాగుందని చెప్పేసి రైతులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.